కర్నూలు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వడ్ల క్లీనింగ్ మిషన్లను బారిగేట్లుగా పెట్టడంపై జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాకు 2022లో 30 వడ్ల క్లీనింగ్ మిషన్లు వచ్చాయి. అప్పటి నుంచి వాటిని మార్కెట్ గోదాంలో భద్రపరిచారు. 2 ఏళ్ల నుంచి వాటిని వినియోగించకుండా గోదాంలోనే ఉంచారు. ఇటీవలే గోదాంలో స్ట్రాంగ్ రూమ్ ని ఏర్పాటు చేశారు. పార్లమెంటు ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరిచారు. దాంతో ఆ మెషిన్లను బయటపెట్టి వాటిని బ్యారిగేట్లుగా ఏర్పాటు చేశారు. ఒక్కో మెషిన్ను 1,00,000 చొప్పున 45 లక్షల ఖర్చు పెట్టి కొనుగోలు చేశారు. 2 ఏళ్ల నుంచి వాటిని వినియోగించలేదు. ఇలా బయట పడేస్తే వానకు తడిసి ఎండకు ఎండి పనికి రాకుండా పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని మరో చోట భద్రపరచకుండా బ్యారిగేట్లుగా వాడటంపై రైతులు అభ్యంతరాన్ని తెలుపుతున్నారు. వీటిని వడ్ల కొనుగోలు కేంద్రాలకు తరలించాలని రైతులు కోరుతున్నారు.